కరోనా 2.5 సంవత్సరం కరోనానే జయించి వచ్చినోడు జగన్ రెడ్డి. భయంకరమైన కరోనాను జయించి వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. యా పొద్దు యా రాజకీయ నాయకులు వచ్చి ఎవరికి సేవలు చేసినారు, ఎవడొచ్చి బయటికి చేసినాడు జగన్మోహన్ రెడ్డి తప్ప. మా తాలూకాలో మా కడప డిస్టిక్లో మా ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి మాకెంత చేసినాడో మాకు అందరికీ తెలుసు, మా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి స్టేట్కి ఎంత చేసినాడో ఈ కరోనా టైంలో పొరపాటు చంద్రబాబు నాయుడు ఉంటే కొన్ని లక్షల మంది ఎంతమంది వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి అందరికీ హాస్పిటల్కు ఏం కావాలన్నా ఉచితంగా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇంకోటి కానీ కరోనా టైంలో ఏం చేయాలనేది అన్నీ చేసినాడు ఆయన. భయంకరమైన భూతాన్నే జయించినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ భూతాలు ఎంత చెత్త, ఈ భూతాలు చెత్త. కరోనా భూతాన్ని జయించినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ భూతం ఎంత. ఇక్కడ సినిమా గారి మీటింగ్ జరిగింది కదా, ఈ మీటింగ్ కి అందరూ డబ్బులు పెట్టి తెప్పించుకున్నారు. భయంకరంగా డబ్బు పెట్టి మందులు పిలుచుకొచ్చుకున్నారు. ఎవరు మాకు తెలియదు. 300 పెట్టారు, 400 పెట్టారు తెలియదు. ఇదంతా సినిమా సెట్టింగ్ టైప్లో వాళ్ళే బ్యానర్లు పెట్టుకున్నారో వాళ్ళే చేసుకోవడం చేసినారు. మాకు జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే పిచ్చి ప్రాణము, పిచ్చి ప్రేమ. జై జగన్ అన్న, జై అవినాష్ అన్న. ఇది ఇంత సినిమాలు తీస్తాడు చూడ సెట్టింగ్ టైప్లో ఉంది ఇది అంతా. ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు, అంత బయట జనాలే. ఎవరు ఉండేలు ఏమన్నా పొద్దుపోక వచ్చింటారు అంతే. సరదాగా ఏం జరుగుతుందో ఏం చెప్తారో వినేదానికి వచ్చినారు. హార్ట్ అయ్యా, అవినాష్ అన్న హార్ట్, జగన్ అన్న హార్ట్. అయ్యా నువ్వు దాని గురించి మాట్లాడద్దు. గెలిపించేది నేను మెజారిటీ 5 లక్షలు 4 లక్షల పైన నుండి 4 లక్షల పైన నుండి మెజారిటీ అవినాష్ అన్నది. ఇంపాసిబుల్. అంటే ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు, ఆయన ప్రజల్లో చేస్తున్నాడు. ఆయన ఎంత చేస్తాడు అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏ ప్రోగ్రాం పోయినా కానీ ఎన్ని అప్లికేషన్లు కానీ ఒకటి ఎవరు జనాలు వచ్చినా ఎంతమంది ఉన్నా కూడా ఆయన అప్లికేషన్లు వేయడం కానీ చేయడం కానీ పెట్టడం కానీ ఎంత అసలు మన మనము ఇంట్లో సంసారం చేసేటప్పుడు కూడా ఏదైనా భయమేసాది. ఇంత లక్షల మంది జనాలకు అవినాష్ అన్న రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు, అవినాష్ అన్న ఇస్తున్నాడు, జగన్ అన్న ఇస్తున్నాడు. ఏది కావాలన్నా ఎవరికి కావాలన్నా మంచి రెస్పాన్సిబిలిటీ. బాగున్నా భార్యాభర్తలు రిపేరుంది కానీ అన్న చెల్లెలు రిపేరుందయా? లేదు కదా, లేదు. అదే నేను లారీ డ్రైవర్ను. మంచి రెస్పాన్సిబిలిటీ. ఇదంతా సినిమా సెట్టింగ్ టైప్లో ఊరికి వచ్చినారు అంతే. ఇప్పుడు ప్రేమ అనేవాడు మేము సెట్టింగ్లు బిగించుకోవాలి, బ్యానర్లు వాళ్ళే సెట్టింగ్లు బిగించుకున్నారు వాళ్ళే. ఇదంతా సినిమా సెట్టింగ్ టైప్లో ఉంది. ఇదంతా సినిమా సెట్టింగ్ టైప్. అన్న ఇంకోటి ఏంటంటే మాకు జగన్ అన్న అవినాష్ అంటే పిచ్చి ప్రేమ. ఐ లవ్ యూ జగన్, ఐ లవ్ యూ అవినాష్ అన్న. ఎట్లా అంటారంటే లేదు అదంతా ఇంపాసిబుల్. మా ఫ్యాన్ గుర్తు తిరుగుతుంది, మా ఫ్యాన్ తిరుగుతుంది, వైసీపీ ఫ్యాన్ తిరుగుతుంది. మళ్ళీ ఈ ఎండలు అవునన్న, మా ఇంటి పక్కనే ఉన్నారు. మా ఇంటి పక్కన తెలుగుదేశం వ్యక్తులు వాళ్ళు కొంతమంది తులసిరెడ్డి బంధువులు, స్వయానా తులసిరెడ్డి గారి బంధువులు వాళ్ళు మనిషికి 500 రూపాయల చొప్పున ఇచ్చి దాదాపు 100 మందిని పంపించమంటే వాళ్ళు కూడా 500 రూపాయలు తీసుకొని 30 మంది మాత్రమే వచ్చినారు. మా ఇంటి పక్కనే జరిగింది కూడా, ఇదంతా విషయం కూడా జరిగింది మా ఇంటి పక్క నుంచే జరిగింది కూడా. అవునన్నా, ఏ షర్మిలా గారైనా సరే డబ్బులు పెట్టి తెప్పించుకోవాల్సిన పనే ఉంది. స్వచ్ఛందంగా వస్తే రావాలా, లేకపోతే లేదు. అట్లాంటప్పుడు డబ్బులు తెప్పించుకోవాల్సిన పనే ఉందన్నా. డబ్బులు పెట్టి తెప్పించుకోవాల్సిన పని అయితే లేదు కదా. నిజంగా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళ ఉంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అవునా కదా. రాజన్న బిడ్డ అనేదానికంటే రాజన్న బిడ్డనే ఆ రోజు జగనన్న వదిలిన బాణమే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటై మళ్ళీ రిటర్న్ అయ్యి ఉంది నా జగనన్నకు. జగనన్న వదలడమే తప్పు బాణాన్ని ఆ రోజు. ఎవరన్నా చంపించింది అన్న? ఒకటి ముక్కుసూటి ప్రశ్న. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళనే గనక నిజంగా అదే ఇంట్లో చంపినోడు నేను అని చెప్పి అన్న చంపినోడు నేను అని చెప్పి ఒప్పుకున్నప్పుడు అదే ఇంట్లో నీ ఇంట్లో వ్యక్తిని నేను చంపితే నువ్వు నాకు బెయిల్ ఇచ్చినావంటే దాని అర్థం ఏమని చెప్పండి.
మీ ఇంట్లో వాళ్ళని నేను చంపినాను, మీరు నాకు బెయిల్ ఇచ్చినారంటే దాని అర్థం ఏమని మీరే ఆలోచన చేసుకోండి. మీ విజ్ఞతకే వదిలేసినాం, అది వాళ్ళకు వదిలేసినాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేసినాం. ఇంకా చెప్పండి. ఎంపీగా ఇక్కడ అవినాష్ గారిని నిలబడుతున్నారు కదా, మరి గెలుస్తారంటారా ఈసారి? 100% గెలుస్తాడు అవినాష్ రెడ్డి గారు, 200%. అర్ధరాత్రి పైన అన్నా నాకు ఈ సమస్య ఉందిరా అంటే, అన్నా నాకు ఈ సమస్య ఉందంటే అర్ధరాత్రి అయినా పలుకుతాడు. అర్ధరాత్రి అయినా పలికే వ్యక్తి. షర్మిలమ్మ అంటున్నారు కదా, ఇది ఇవాళ అదే షర్మిలమ్మకు ఇల్లు లేదు ఇక్కడ. ఎక్కడని మేము పోయి అడుగుతాము? ఒకవేళ ప్రజలైనా ఆలోచన చేయాల్సింది ఒకటే మాటే, ఎక్కడ పోయి అడుగుతారు? షర్మిలమ్మని ఎవరు పోయి అడగాల, ఎక్కడ పోయి అడగాల? అదే అవినాష్ రెడ్డి గారికి చెప్తే అర్ధరాత్రి కానీ 12 గంటలప్పుడు ఇంటికాడ పోయి తలుపు తడితే ఆయన పలుకుతాడు. అన్న తెల్లారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకైనా ఆయన నిలువున నిల్చొని ఆయన ఎవరికి కావాలంటే సమస్యలు వారానికి ఒక రోజు కంపల్సరీ ప్రజల్లో ఉంటానేనని చెప్పి, ఇంట్లో ఉంటానని చెప్పి, ఆఫీసులో కంపల్సరీ 4 గంటల నుంచి 11 గంటలకు అర్ధరాత్రి 11 గంటల వరకు ఖచ్చితంగా ఉంటాడు ఆయన. సర్వీసే ఒక మోటో. ప్రతి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంటిలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే గెలిచినాడు, ఎంపీ గెలిచినాడు, ఎవరైనా ఏ నాయకుడైనా కూడా ఇంటి దగ్గర కానీ ప్రజల్లో ఎవరైనా తిరుగుతున్నారా? ఒక్క అవినాష్ రెడ్డి గారు తప్పితే మొత్తం దేశవ్యాప్తంగా చెప్తున్నా. ఇది ఒక మన కడప జిల్లా కాదు నేను చెప్తున్నది. ఏ నాయకుడు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాడో చెప్పమనండి. ఎవరికి? అవును, ఎఫెక్ట్ అవుతుంది. మాకు ప్లస్ అవుతుంది. ఎఫెక్ట్ కాదు, అది ప్లస్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మాకు ప్లస్ అవుతుంది. అది మీరు పందెం పెడతారా? వైసీపీ గెలుస్తుంది. గెలపడం కాదు, భారీ మెజారిటీ. సైకిల్ బయట ఉండాలా, ఫ్యాన్ లోపల ఉండాలా. ఇక్కడ మీటింగ్ జరిగింది సిరిమల గారిది. ఇక్కడ జనాలందరూ బయట నుంచి వచ్చారంటే మామూలే సార్, అవన్నీ చెప్తా ఉంటారు. ఇదంతా బయట వచ్చింది, అవన్నీ చెప్తా ఉంటారు. ఇదంతా బయట జనాలే. వచ్చినారు ఊరికే ఎందుకు? సాయంకాలం కాబట్టి అందరూ ఏం చెప్తారో ఏం చేస్తారని చెప్పేసి ప్రజలు వచ్చినారు ఊరికి. అంతవరకే ఏం జరిగినాయి అంతవరకే, కానీ నోటి కూడా